2 రోజులుగా నాటకీయ పరిణామాలతో రక్తి కట్టిస్తున్న తమిళ రాజకీయం ఇవాళ కీలక మలుపు తిరగనుంది. ఇవాళ చెన్నై రానున్న గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత శశికళను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానిస్తారా లేక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు బల నిరూపణ కోసం అవకాశం ఇస్తారా అనేది తేలనుంది. ఈ రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఉత్కంఠభరిత సినిమాను తలపించేలా రోజుకో రూపు మారుతున్న తమిళ రాజకీయాలు కీలక దశకు చేరాయి. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న శశికళ, పన్నీర్ సెల్వం భవితవ్యంపై గవర్నర్ విద్యాసాగర్ రావు ఓ నిర్ణయం ప్రకటించే అవకాశముంది. చిన్నమ్మ శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా లేక ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి కూడా బల నిరూపణకు అవకాశమిస్తారా అన్నది ఇవాళ తేలనుంది. ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత ఆ పదవి చేపట్టిన పన్నీర్ సెల్వంను తప్పించి ఆ స్థానంలోకి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న శశికళ ఆయన తిరుగుబాటుతో ముందు జాగ్రత్త చర్యల్ని ముమ్మరం చేశారు. బుధవారం పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన ఆమె ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ పిలవడం ఆలస్యమైతే వారిని వెంటబెట్టుకుని రాష్ట్రపతి వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఇవాళ చెన్నై రానున్న గవర్నర్ మధ్యాహ్నం ఆమెకు సమయం కేటాయించారు. ఫలితంగా ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్ వెళ్లనున్న శశికళ అక్కడ బల ప్రదర్శన చేయనున్నారు. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేల్ని చెన్నైలోని పలు హోటళ్లకు తరలించారు. అన్నాడీఎంకేకు మొత్తం 134 మంది సభ్యుల బలముండగా శశికళ శిబిరంలో 130 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సభలో బల నిరూపణ అంటూ జరిగితే గెలుపుపై పన్నీర్ సెల్వం కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల మద్దతు లేనప్పటికీ బల నిరూపణ సమయంలో తన వైపు వస్తారని విశ్వసిస్తున్నారు. జయలలిత మృతి తరువాత తమిళనాడు శాసనసభలో సభ్యుల సంఖ్య 233కు చేరగా బల నిరూపణకు 117 మంది మద్దతు అవసరం. తన వద్ద 130 మంది వరకు ఉన్నందున విజయం సాధిస్తాననే ధీమాతో శశికళ ఉన్నారు. బల నిరూపణ సమయంలో అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడితే పన్నీర్ సెల్వానికి అంశాల వారీగా మద్దతివ్వాలని 89 మంది ఎమ్మెల్యేలు ఉన్న డీఎంకే యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 8 మంది సభ్యులున్న కాంగ్రెస్, 1 సభ్యుడున్న ఐయుఎంఎల్ కూడా సెల్వం వైపు మొగ్గుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పన్నీర్ శిబిరంలో 5 అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుండగా మరో 15 మంది మద్దతు లభిస్తే శశికళ ఆశలు ఆవిరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తన చేత బలవంతంగా రాజీనామా చేయించారంటూ ప్రకటించిన తరువాత పన్నీర్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. వరద తుపాను అనంతరం సమర్థంగా సహాయ చర్యలు చేపట్టడం సహా జల్లికట్టుకు అనుమతి పొందడంలో విజయం సాధించారని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసిస్తున్న ప్రజలు ఆయనే సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నారు. లక్షలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఆయన శిబిరంలో చేరుతున్నారు. సీనియర్ నేతలు వీరపాండియన్, మైత్రేయన్ పన్నీర్ నివాసానికి వెళ్లి మద్దతు ప్రకటించారు. తమిళ సినీ ప్రముఖులు కూడా పన్నీర్కే మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇప్పటికే మద్దతు ప్రకటించగా సంగీత దర్శకుడు గంగై అమరన్ పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రిగా కొనసాగాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాజకీయాలు, శశికళ, పన్నీర్ సెల్వం శిబిరాల ఎత్తులు పై ఎత్తులపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. తమిళనాడు రాజకీయం ఇవాళ కీలక మలుపు తిరగనుంది. 2 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి రాజకీయ అనిశ్చితికి, రాజకీయ సంక్షోభానికి పరిష్కారం ఇవాళ కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రస్తుతం ఉన్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు ఇప్పటికే శాసనసభ్యుల మద్దతుతోటి, శాసనసభ్యుల తీర్మానంతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ప్రయత్నిస్తున్నటువంటి అన్నాడీఎంకే జాతీయ ప్రధాన కార్యదర్శి వికే శశికళ ఇద్దరు కూడా పోటీ పడ్డంతో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఇవాళ మధ్యాహ్నం చెన్నైకి వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి వికే శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి 134 మంది శాసనసభ్యుల మద్దతుతో తీర్మానం చేసి గవర్నర్కు పంపించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఈలోగానే నిన్నటి వరకు కూడా తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి పన్నీర్ సెల్వం అనూహ్యంగా తిరుగుబాటు లేవనెత్తడంతో తాను రాజీనామా బలవంతంగా చేయించారని, తనకు కూడా శాసనసభ్యుల మద్దతు ఉందని చెప్పడంతో రాజకీయ సంక్షోభం తలెత్తింది. 2 రోజులుగా తమిళనాడులో మొత్తం కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బల ప్రదర్శన వేదికగా ఇరు నేతలు కూడా బల ప్రదర్శనకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లోనే నిన్న
శశికళ మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి అన్నాడీఎంకే శాసనసభ్యులందరితో కూడా సమావేశం నిర్వహించి పార్టీలో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ తన పట్టు ఏమాత్రం తగ్గలేదని, ముందు నుంచి తనకు మద్దతిచ్చిన శాసనసభ్యులందరూ కూడా తనతోనే ఉన్నారని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. కేవలం సమావేశం నిర్వహించడమే కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేలందరినీ కూడా కాపాడేందుకు ఒక రహస్య ప్రాంతానికి, ఒక రహస్య ప్రదేశంలో ఒక హోటల్కి తరలించారు. ఎమ్మెల్యేలందరూ కూడా శశికళ నేతృత్వంలో, శశికళ ఆధ్వర్యంలో ఉన్నారు. ఇకపోతే ముఖ్యమంత్రి పదవికి తాను రేసులో ఉన్నానని, తనకు కూడా పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తున్నటువంటి పన్నీర్ సెల్వం కూడా ధీమాగా ఉన్నారు. అసెంబ్లీని సమావేశపరిస్తే తన సత్తా ఏంటో చూపిస్తానని ఎమ్మెల్యేలందరూ కూడా తనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే తమిళనాడులో చాలా కీలకమైన విషయం. 2 రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై తేల్చకపోవడంతో, ముఖ్యంగా గవర్నర్ ఈ విషయంపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో తమిళనాడులో ఓ రకమైనటువంటి అసంతృప్తి చెలరేగుతుంది. ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, లేకపోతే సామాన్య ప్రజానికి కానీ ఏదో ఒక విషయం తేల్చాలన్నటువంటి డిమాండ్ ఇక్కడ వినిపించింది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ శాసనసభ్యులందరూ కూడా, అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి పార్టీ శాసనసభ్యులందరూ కూడా శశికళను తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటూ వారందరూ కూడా తీర్మానం చేసి ఇప్పటికే గవర్నర్కి పంపించారు. దానిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నేరుగా ఆ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకొని గవర్నర్ నేరుగా శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారా, లేకుంటే పన్నీర్ సెల్వం కూడా తనకు కూడా మద్దతు ఉంది పార్టీలో అని చెప్తున్నారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇస్తారనేది చూడాల్సి ఉంది. రాజకీయ విశ్లేషకులు చెప్తున్న ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆసక్తిగా ఉంది. పన్నీర్ సెల్వం వెనక కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అనుమానాలు కూడా ఇక్కడ స్థానికంగా చాలా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇద్దరికీ కూడా శాసనసభలో బల నిరూపణకు, ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉందో నిరూపించుకునేందుకు అవకాశం ఇస్తారన్నటువంటి ప్రచారం సాగుతూ ఉంది. అందుకనే ఇవాళ మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర గవర్నర్ తీసుకునే నిర్ణయం చాలా కీలకంగా మారబోతూ ఉంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ఆసక్తి ఇక్కడ వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను చూసుకున్నట్లయితే తిరుగులేని మద్దతుతోటి, శాసనసభ్యుల మద్దతుతోటి శశికళ ముందంజలోనే కనిపిస్తున్నారు. ఎందుకంటే 118 మంది శాసనసభ్యుల మద్దతు ఉంటే అధికారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చునే అవకాశం ఉంది. అయితే అన్నాడీఎంకేకి ఉన్నటువంటి మొత్తం శాసనసభ్యుల్లో దాదాపుగా 134 మంది శాసనసభ్యుల్లో 131 మంది ఆవిడ వైపే ఉండటంతో శశికళ ధీమాగానే ఉన్నారు. అయితే పన్నీర్ సెల్వం ఏ ధైర్యంతో తనకు కూడా శాసనసభ్యుల మద్దతు ఉంది అని చెప్తున్నారో అందరికీ కూడా ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంది. అటు శశికళ వర్గంలో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన కొనసాగుతుంది. దాదాపు 20 నుంచి 25 మంది శాసనసభ్యులు అంతర్గతంగా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉందన్నటువంటి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం కూడా చాలా బలంగానే ఉంది. మొత్తం 89 మంది శాసనసభ్యులు వాళ్ళకున్నారు. ఒకవేళ వారు మద్దతు తెలిపి అన్నాడీఎంకే పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ పక్షంలో చీలిక తెస్తే గనక పన్నీర్ సెల్వం కూడా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీంతో శశికళ వర్గం కూడా ఆందోళన ఉంది. వీటన్నిటి గురించి కూడా ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినప్పటికీ ప్రజల్లో పన్నీర్ సెల్వానికి ఎక్కువ మద్దతు కనిపిస్తూ ఉంది. ఆన్లైన్ వేదిక కానివ్వండి, లేకపోతే స్థానికంగా కానీ ఓ రకమైన సానుభూతి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 3 దఫాలుగా ముఖ్యమంత్రి పదవిగా చేపట్టి పార్టీకి చాలా విధేయంగా వ్యవహరించారు. పార్టీ విధేయతకు కట్టుబడి ప్రతి సందర్భంలోనూ రాజీనామా చేసినటువంటి సానుభూతి పన్నీర్ సెల్వం మీద ఉంది. అలాగే వివాదరహితుడిగా, సౌమ్యుడిగా, జయలలితకు అత్యంత ఆప్తుడిగా వ్యవహరించినటువంటి పేరు కూడా ఉంది. దీంతో ప్రజల్లో సహజంగా ఉన్నటువంటి సానుకూలతను తనకు అనుకూలంగా ఆయన మార్చుకుంటారు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆ సానుకూలత అనేది శాసనసభ్యుల్లో కనిపించట్లేదు. ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది, గవర్నర్ నిర్ణయం తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా ఇటు తమిళనాడులోనూ దేశవ్యాప్తంగానూ అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది తమిళనాడులో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితి. తమిళనాడు నుంచి కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు నాగేశ్వరరావు.